మా బాబు గోల్డ్ ఛానల్ నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. మీరు ఎన్నో పనులున్నా కానీ ఇవాళ మాకు సమయం ఇచ్చి మాతో ఇంటర్వ్యూ చేసినందుకు ముందుగా మీకు మా ఛానల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే మనకి ప్రజలకి ఈ యొక్క హైదరాబాద్ మహానగరంలో ఈ సౌండ్ పొల్యూషన్ గాని, ఇక చూస్తే వెదర్ పొల్యూషన్, వాయు పొల్యూషన్, ఇవన్నీ పొల్యూషన్ వల్ల మనిషి సరైన మార్గంలో నడవలేకపోతున్నాడు, ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాడు. దీనికి కారణాలు మరి మీరు చెప్తే మేము విందాం అనుకుంటున్నాం. ముందుగా ధ్యానం అంటే ఏమిటి? ఓకేనండి, థ్యాంక్స్ మీరు ఆ ప్రశ్న అడిగినందుకు. ధ్యానం అంటే ఇప్పుడు ఈ యొక్క కంప్యూటర్ సమాజానికి ప్రతి ఒక్క సమస్యకు, చిన్న సమస్యను పెద్దగా చూస్తూ దానితో మానసికంగా చాలా వేదన పడుతూ, మనము మానసికంగా ఎప్పుడైతే వేదన పడుతూ ఉంటామో ఆరోగ్యం పాడు చేసుకుంటాం. ఈ ఆరోగ్యం బాగు కావాలంటే హాస్పిటల్ చుట్టూతో తిరుగుతున్నాం. ఈ హాస్పిటల్ చుట్టూతో తిరిగినా కూడా మనకు బాగా కానివి ఎన్నో ఉన్నాయి. దానివల్ల డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి కానీ ఏ ఆరోగ్యం సరి అయిన ఆరోగ్యం పొందలేకపోతున్నాం, మానసికంగా ఎదగలేకపోతున్నాం. ఇప్పుడు ఈ సమాజంలో చాలా ఈ కంప్యూటర్ అయిన ఈ సమాజం అంటే ఉరుకులు పరుగులు, ఏ నిమిషం ఖాళీ లేని ఈ సమయంలో మనము మొత్తము ఈ యొక్క వాతావరణాన్ని బట్టి మనము ఆ కలుషితమైన గాలిని, ఇవన్నీ కూడా ఆలోచనలు కూడా కలుషితమే, తిండి కలుషితమే. ఈ సమయంలో మనకు ధ్యానము చాలా ఉపయోగపడుతుంది వాటిని సరిచేసుకోవటానికి. ఇదంతా కూడా మానసికంగా మన ఆరోగ్యపరంగా చాలా నష్టపోతున్నాం. మానసికంగా చిన్న సమస్యను పెద్దదిగా చూసి మనము మొత్తము మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నాం. దాంతోనే అనారోగ్యాలు, దాంతోనే మానసిక వేదనతో, దుఃఖంతో నలిగిపోతున్న ఈ సమయంలో శాంతి లేదు, చంచలమైన మనసుతో అన్ని బీపీలు, షుగర్లు, అన్ని క్యాన్సర్లు కూడా దీంతోనే రావడం అనేది మొదలైనవి. కాబట్టి ఇప్పుడు ఈ ధ్యానం అనేది అలాంటి వాటిని అన్నింటిని కూడా కడిగివేసి మనలో ఉన్న ఆలోచన విధానాన్ని పెంచుతూ, మన చంచలమైన మనసును తీసి నిశ్చలంగా ఉంచుతూ, మనలో ఉన్న నెగిటివ్ అంతా ఫిల్టర్ అయిపోయి ప్యూరిటీగా ఆలోచించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం ధ్యానం ద్వారా పొందుతున్నాము. ఇది ధ్యానం ద్వారా వచ్చే లాభం. ఇప్పుడు ధ్యాన యోగం వల్ల అది ఎలా సాధించాలి? ఇప్పుడు అది చేయాలంటే ఏ విధంగా ఉండాలి? మనస్తత్వం ఏ విధంగా ఉండాలి? ఎటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు? చెప్పండి. ధ్యానం అంటేనండి ముందు మనస్తత్వాల గురించి మనం మాట్లాడుకోవద్దు. ఎందుకంటే మనస్తత్వాలు మనకిప్పుడు తెలియవు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసను మాత్రమే గమనించాలి. కుర్చీలో కూర్చొని, కింద కూర్చొని, సుఖాసనంలో కూర్చొని కూడా ధ్యానం చేయవచ్చు. వేళ్లలో వేలు పెట్టుకొని 2 కళ్ళు మూసుకొని శ్వాసను మాత్రమే గమనించాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలను పక్కన పెట్టి శ్వాసను మాత్రం గమనించాలి. ఆ శ్వాస మీద ధ్యాస ద్వారా అపారమైన విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రము గుండా మన అంతర్శరీరంలోకి ప్రవేశిస్తుంది. మన అంతర్శరీరంలోకి ఎప్పుడైతే విశ్వశక్తి, అదే కాస్మిక్ ఎనర్జీ అంటారు, ఆ శక్తి వెళ్లి మనలో ఉన్న ఈ భావనా క్షేత్రాలని, మన ఆలోచన విధానాలని, మన నడవడిని, మన యొక్క చంచలమైన మనసుని, ఇవన్నింటిని కూడా శాంతిపరుస్తుంది. అప్పుడే మనము మన ఆలోచనలో మార్పు వస్తుంది, శాంతి పొందుతాం. అలా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటే ఆలోచనలు చిన్నగా నెమ్మదిస్తూ ఉంటాయి. ఆ ఆలోచనారహిత స్థితికి వెళ్లిపోతాం. ఆలోచనారహిత స్థితి కాస్త సమాధి స్థితికి వెళ్లిపోతుంది. ఎప్పుడైతే సమాధి స్థితికి వెళ్లిపోతామో అపారమైన విశ్వశక్తిని మనము తీసుకుంటాం. ఆ విశ్వశక్తి మన నాడీ మండలంలోకి చేరి మన నాడీలను, మన చక్రాలను అన్నింటిని కూడా యాక్టివేట్ చేస్తుంది. మనలో 7 చక్రాలు. ఈ 7 చక్రాలలో 7 చక్రాలకు 7 తత్వాలు, 7 లక్షణాలున్నాయి. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క లక్షణం ఉంది. హృదయ చక్రం తీసుకుంటే ప్రేమతత్వం. ఆ హృదయ చక్రం వికసిస్తుంది ఈ ధ్యాన శక్తి ద్వారా. ఎప్పుడైతే హృదయ చక్రం వికసిస్తుందో మన హృదయములో ఆ హృదయ చక్రము వికసించినప్పుడు మనము ప్రేమనే ఇస్తూ ఉంటాం, ప్రేమను కోరం. ఇప్పుడు మనమంతా ఏం చేస్తున్నాం? ఎవరి దగ్గర ప్రేమ దొరుకుతుందని ఆశిస్తున్నాం. కానీ ఈ సమాజంలో ఎవరి దగ్గర ప్రేమ లేదు, అందరూ అడుక్కునే వాళ్ళలాగే ఉంది. ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ధ్యానం, మెడిటేషన్ అంటారు. దీని ద్వారానే మన హృదయ చక్రం వికసించి అన్కండిషనల్ లవ్,
ఇస్తూనే పోతాం కానీ ఆశించం. కృష్ణుడు చెప్పినట్టు నిష్కామ కర్మనే ఆ యోగంలో ప్రవేశిస్తాం. ఇది ధ్యానం వల్ల లాభాలు. దాంతోనే మనలో ఉన్న బ్లాక్స్, అనారోగ్యానికి కారణమైన బీపీలు, షుగర్లు, ఎన్నో మానసికమైన వేదనలు, ఎన్నో జబ్బులు కూడా తగ్గించుకోవచ్చు. సువర్ణ గారు, ఇప్పుడు ధ్యానం అనేది ఏ వయసు వారు చేయొచ్చు, ఏ వయసు నుంచి చేయొచ్చు? ఓకేనండి. ధ్యానం అనేది ఇది శ్వాస మీద ధ్యాస, మెడిటేషన్ అంటారు. ఇది వయసుతో పనిలేదు. సంవత్సరం నుంచి ఈ శ్వాస మీద ఎప్పుడైతే ఎరుక వస్తుందో ప్రతి ఒక్కరూ 1 year 2 years నుంచి 100 సంవత్సరాల పైబడిన వాళ్ళు కూడా చేయవచ్చండి ఈ ధ్యానం. ఓకే, చాలా సంతోషం. అయితే ఇప్పుడు ధ్యానం చేయాలంటే పూర్వంలో ఋషులు, మునులు, యోగులు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు అని చెప్పి మన చిన్న పిల్లలకి కథలు చెప్తుంటారు. మా బామ్మగారు చెప్పారు, చాలా మంది చెప్పారు, నేను విన్నాను. అలాగే ధ్యానం చేస్తే ధ్యానంలో ఏమైనా భగవంతుడు కనపడతాడా? చెప్పండి. ఓకేనండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎప్పుడైతే అప్పుడు ఋషులు, మునులు హిమాలయాలలోకి వెళ్లి కళ్ళు మూసుకొని చేసింది ఈ ధ్యానమే. అది తపస్సు అన్నారు ఆనాడు. ఈనాడు తపస్సు అంటే చాలా మంది అక్కడ తపస్సు ఎవరు చేస్తారు అంటే మునులు, ఋషులు, అంటే సంసారంలో నుంచి అన్ని వదిలేసుకున్న వాళ్ళు అన్న ఒక పేరు పోయింది వాళ్ళకి. ఇప్పుడు సంసారంలోనే ఉంటూ నిర్మాణం పొందే స్థితి ఈజీగా మనము ఆ ధ్యానం ద్వారానే ఆ పరమాత్ముని పొందవచ్చు. వాళ్ళు పేరే చేంజ్. అక్కడ తపస్సు అన్నారు, ఇక్కడ ధ్యానం. అక్కడ వాళ్ళు ఏది పొందారో పరమాత్ముని దర్శనం అంతరంగంలో, ఇక్కడ కూడా ఈ ధ్యానంలో అదే పొందుతారు. ఓకే, చాలా సంతోషం. అయితే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇప్పుడు కలియుగం నడుస్తుంది. అవును సార్. కలియుగంలో ఆ కృతయుగం నుంచి ద్వాపర యుగం నుంచి కలియుగం వచ్చింది కదా, ఆ యుగంలో ఏ విధంగా ఉండదు ధ్యానం? ఇప్పుడు మన కలియుగంలో ఏ విధంగా చేయాలి ధ్యానం? అప్పుడు ఆ యుగంలో, ఆ కృతాయుగంలో అప్పుడు ధ్యానము చెయ్యకపోయినా వాళ్ళు ఏమన్నారు? తపస్సు అన్నారు. తపస్సు అప్పుడు వాళ్ళలో ప్యూరిటీ ఉంది. వాళ్ళ ఆలోచన తీరు, వాళ్ళ ధర్మము, వాళ్ళ సత్యము, వాళ్ళ ప్రేమ, వాళ్ళ దయ, వాళ్ళ కరుణ, వాళ్ళ క్షమ, అవన్నీ ఆల్రెడీ వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం లేకుండే. ఓన్లీ వాళ్ళు తపస్సు చేస్తే వాళ్ళకు పరమాత్ముడు ప్రత్యక్షమై అట్లా ఈజీగా అలాంటి స్థితిలోకి వెళ్లిపోయే వాళ్ళు అప్పుడు. ఇప్పుడు రాను రాను ఈ కలియుగం వచ్చేసరికి ఏమైపోయింది? ప్రేమ కరువైపోయింది. దయ, క్షమ, ఈర్ష, ద్వేషం, అసూయ, కోపం ఇవన్నీ నిండిపోయినాయి. ఇప్పుడు అక్కడ యోగులకు కొంతమందికే పరిమితమైన అది వాళ్లే బాగుపడ్డారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆ రాక్షస తత్వము ఉద్భవించింది. దాంతోనే ఈ సమస్యలు, ఈ అనారోగ్యాలన్నీ తెచ్చిపెట్టుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ధ్యానం అనేది ఇప్పుడు డైరెక్ట్ గా అవన్నిటిని కడిగిపెట్టి ఈ కలియుగంలో ఇప్పుడు అవన్నీ సాధన చేస్తూ తొలగించుకోవాలి. అప్పుడు వాళ్ళు సాధన చెయ్యకుండానే ఆ స్థితిలో ఉన్నారు. మరి అప్పుడు రామాయణ కాలంలో, భారత కాలంలో భగవంతుడు వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాడు కదా. మరి ఇప్పుడు ఇది కలికాలం. అప్పుడు కూడా ఉన్నారు. అప్పుడు కూడా మరి దుష్ట శిక్షణ చేయాల్సిన అప్పుడు అవసరం. అప్పుడు దేవుడు వచ్చి చేయాల్సిన అప్పుడు ఒకవేళ ఇద్దరు రాముడే వచ్చి యుద్ధం చేశాడు. కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కృష్ణుడు హతమార్చాడు పాపుల్ని, రక్షించాడు మంచి వాళ్ళని. అయితే అప్పుడు ఎక్కువ ఉందంటారా, ఇప్పుడు ఎలా ఉందంటారా? అప్పటికి ఇప్పటికి కాలంలో వేరియేషన్ చెప్పండి. అప్పుడండి ఇప్పుడు కృష్ణుడు అర్జునుడి చేత ఒక ఫ్యామిలీని, అంటే ఆ ఒక్క ఫ్యామిలీ అధర్మంగా ఉంది కాబట్టి ఆ ఒక్క ఫ్యామిలీని, ఆ అధర్మాన్ని నాశనం చేయడానికి యుద్ధం చేసి ఆ కురుక్షేత్ర యుద్ధం రావడం జరిగింది. ఇప్పుడు ప్రతి మనిషిలో, అందరిలో ఆ కలి ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎవరిని చంపేస్తావు? చంపేయాలంటే మొత్తం అందరి మనుషులందరినీ మటేజ్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరిలో ఆ కలి ప్రభావం ఉంది. అప్పుడు ఆ ఒక్క కుటుంబానికే ఉంది కాబట్టి ఆ ఒక్క కుటుంబాన్ని హతమార్చడం చాలా సులువైంది. మిగతాదంతా ధర్మ పరిపాలన జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆ రాక్షస తత్వమే ఉంది, ఆ అధర్మం, అసత్యమే ఉంది. ఇప్పుడు ఎవరిని చంపగలం? చంపితే ఎవడు మిగిలడు. కాబట్టి ఇప్పుడు ఈ కలియుగంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరిలో ఈ హృదయంలో ఉన్న ఆ రాక్షస తత్వాన్ని సంహరిస్తుంది.
సంహరించాలి. ఆ రాక్షస తత్వం సంహరించి ధర్మ సంస్థాపన జరగాలి. అది ఒక్క ధ్యానంతోనే జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట ధ్యానం అనేది చేరి తీరాలి అని బ్రహ్మర్షి పత్రిజీ యొక్క తీసుకొచ్చిన కాన్సెప్ట్. అది ఆయన తీసుకొచ్చింది కూడా కాదు, బుద్ధుడు అప్పుడు తీసుకొచ్చిందే, ఆ పతంజలి మహారాజు తీసుకొచ్చిందే. ఆ బుద్ధుడు దుఃఖాన్ని మాయం చేసి ఆ కలిని ఎలా నాశనం చేయాలో కనుక్కున్నదే ఇప్పుడు పత్రిసారు. ప్రతి ఒక్కరి ఊరు ఊరు, వీధి వీధి, రాష్ట్ర రాష్ట్రము, దేశ దేశంలో ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ రాక్షస తత్వాన్ని నిర్మూలించడానికి ధ్యానం వచ్చిందండి. అది చక్కగా వివరించారు. అయితే ఉదయంలో ఉన్న చెడు తత్వాన్ని తీసివేయాలని చెప్తారు మీరు. అవును సార్. అయితే ఇప్పుడు ఒక మనిషి పుట్టగానే ఆయన యోధుడు గాడు, జోగుడు యోగి, భోగి, జోగి అని అంటారు కదా. బ్రహ్మ మనల్ని సృష్టించినప్పుడు ఎవడు యోగి, ఎవడు రోగి, ఎవడు విరాగి, ఎవడు బైరాగి, ఎవడు ఏమవుతాడో తెలియదు, రాసేసి ఆ పురి అనేది కింద వదిలిపెడతాడని చెప్పి శాస్త్రంలో ఉన్నది. అవును. అయితే ఇప్పుడు మనం కిందికి వచ్చిన తర్వాత, భూమి మీద పడ్డ తర్వాత, ఇప్పుడు మనుషులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రకంగా క్రూరత్వంలో మారడానికి గల సమాజంలో కారణాలు ప్రేరేపిస్తున్నాయా? ఇంట్లో ఉన్న వాతావరణం ప్రేరేపిస్తుందా? బయట ఉన్న వాతావరణం ప్రేరేపిస్తుందా? చెప్పండి. ఆ మనిషి అలా తయారవడానికి, ప్రతి మనిషి అలా తయారవడానికి వాడి గత జన్మ కర్మలు, ఆ గత జన్మ కర్మలో లోపల సంచిత కర్మలు, ప్రారంధ కర్మలు, అగామి కర్మలని 3 కర్మలు ఉంటాయి. మన సంచిత కర్మలు మనం మోసుకుపోయి అక్కడ బ్యాలెన్స్ చేసి పెట్టుకుంటాం. అందులో ఒక 50 కిలోల కర్మలు మనకుంటే అందులో నుంచి ఒక 5 కిలోలు తెచ్చుకుంటాం. అవే ప్రారంధ కర్మలుగా ఇక్కడ మోస్తాం. ఆ 5 కిలోల కర్మలే మనలో మన ఇంట వస్తాయి. మన ఇంట చేసుకునే మన ఇంట వెళ్తాయి. మళ్ళా వచ్చేటప్పుడు కూడా మన ఇంట మనం కొన్ని తీసుకొచ్చుకుంటాం. ఈ జన్మకి 5 కిలోల కర్మలు నేను అయిపోగొట్టుకొని అవి ఆచరించి అవి అనుభవించి వస్తానని వస్తాడు మనిషి. వస్తానన్న వచ్చిన మనిషి ఏదైతే గత జన్మలో ఒక పాపిగా ఉన్నాడో, ఒకరిని డబ్బులు ముంచాడో, ఒక అత్తని బాధ పెట్టాడో, కోడల్ని బాధ పెట్టి, ఇవే ఆ ప్రారంధ కర్మలు. మరి అవే అనుభవిస్తేందుకు వస్తాడు, అదే ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. దీనికి ఆయన గత జన్మ కర్మలే తప్ప అక్కడ వీధి కర్మలో, దేశ కర్మలో, రాష్ట్ర కర్మలో కానే కావు. మనిషి ఆడు పెంచుకున్నయే, వాడు చేసినయే వాడు ఏ విత్తనం నాటుతాడో అదే ఫలితం పొందుతాడు. వేప గింజ పెట్టి వేప ఫలితాలే పొందుతాడు. మామిడి గింజ పెడితే మామిడి చెట్టు మామిడి ఫలితాలు ఇస్తుంది. అలాగే మనిషి జీవితం కూడా అలా మనం చేసుకున్నయే మనం అనుభవించడానికి వచ్చి అనుభవిస్తున్నామే తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఈ సృష్టిలో లోపం లేదు, దృష్టి లోపం మాత్రమే ఉంది. ఇది సార్ అసలు. ఓకే, చాలా సంతోషం, అద్భుతంగా ఉంది. సువర్ణ గారు, అయితే ఇప్పుడు ఏమంటున్నంటే కలియుగానికి కృతయుగానికి యుగాలు తేడా ఉంది. యుగాలు తేడా. అప్పట్లో మునులు ఋషులు అడవులలో పూర్వం తపస్సు చేసేవారు. అవును సార్. ఇప్పుడు వచ్చేసరికి కలియుగం. అవును. ఈ కలియుగంలో అడవి అనేది అంతరించిపోయింది. అవును. అడవి అనేది అంతరించిపోయింది. ఒకవేళ ఇప్పుడు అడవిలోకి వెళ్లాలన్నా గవర్నమెంట్ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ పులులు, జంతువులు తిరుగుతుంటాయి అని చెప్పి. ఇప్పుడు తపస్సు చేయాలంటే, ధ్యానం చేయాలంటే ఎటువంటి ప్లేస్ ఎంచుకోవాలి? ఎలాంటి ప్లేస్ అయినా పర్వాలేదా, లేకపోతే ఎటువంటి ప్రత్యేకమైన ప్లేసులు కొన్ని ఉంటాయి? ఈ ధ్యానం చేయటానికి సార్ ఎలాంటి ప్లేస్ అయినా ఓకే. అప్పుడొచ్చి హిమాలయాలకు, ఒక నైమిషారణ్యకు వెళ్లి ఎందుకు వాళ్ళు అలా తపస్సు చేసుకునే వాళ్ళంటే అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు సార్. ప్రతి కుటుంబంలో ఫ్యామిలీస్ అన్ని కూడా పెద్దవాళ్ళు అయ్యేదాకా ఒకటే చోట, ఒకటే ఇంట్లో కొన్ని 50-60 మంది అలా ఉండేవాళ్ళు. ధ్యానం అంటే తపస్సు చేసుకోవటానికి వాళ్లకు ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తారని అలా హిమాలయాలకు, అలా అరణ్యాలకు వెళ్లి తపస్సు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడుంటున్నారు? ఆ సమాజం అంతా మారిపోయింది. ఓన్లీ భార్య భర్తలు, 2 పిల్లలు తప్ప ఏ కుటుంబం 4 ఒక దగ్గర కూడి ఉంటున్నారని. ఇప్పుడు ఇంట్లో ఎక్కడ డిస్టర్బెన్స్? 2 పిల్లలు స్కూల్లోకి వెళ్తారు, భర్త ఆఫీస్కి వెళ్తాడు, ఇంకా ముందంతా అది అరణ్యమేగా. కాబట్టి అక్కడ కళ్ళు మూసుకొని ధ్యానం అలా చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు ఈ యుగంలో పిరమిడ్ యుగం, ఇది పత్రిసార్ కనిపెట్టిన పిరమిడ్ యుగం. ఈ పిరమిడ్ కింద కూర్చొని మన ఇంట్లో కూడా పిరమిడ్ కట్టుకుని చేసుకోవచ్చండి. హిమాలయాలలో ఎంత పొందుతామో ఇప్పుడు ఇంట్లో ఆ పిరమిడ్ కింద కూడా అంత శక్తిని పొందవచ్చు. ఓకే, ఈ పిరమిడ్ అనేది
ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చింది, గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రాచుర్యంలో ఉంది. అవును సార్. అంతకుముందు పిరమిడ్ అంటే విన్నాం గానీ అది ఈజిప్టు అట్లాంటి దేశాల్లో విన్నాం. అవును సార్. ఇప్పుడు అక్కడ ఈజిప్ట్ లో కొలిసే దేవుడు వేరు, మన దగ్గర కొలిసే వేరు. అయితే బౌద్ధుడు మన భారతదేశంలో పుట్టి ఈ టిబెట్ చైనా ప్రాంతాల్లో అక్కడ చాలా మందిని బౌద్ధ మతాన్ని విస్తరించాడు. అయితే వారిది ఒక తత్వంగా ఆ విధంగా ఉంది. మన హిందూ సంప్రదాయం మన తత్వం ఒకటి ఉంది. మనం విగ్రహాలని పూజించడం, విగ్రహాలను సేవించడం, ఒక గురువుల్ని ఆశ్రయించడం, ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఈజిప్ట్ లో ఉన్న పిరమిడ్స్, ఇప్పుడు మీరు చెప్తున్న పిరమిడ్స్ రెండు ఒకటేనా? ఈజిప్ట్ లో ఉన్న పిరమిడ్, ఈ పిరమిడ్ రెండు ఒకటే. ఈజిప్ట్ లో పిరమిడ్ ఎందుకు నిర్మించారు అంటే ఓన్లీ దాని కింద ఇప్పుడు దాకా మన తెలిసింది ఏంటంటే అక్కడ శవాలను పెడతారు అన్న ఇది చాలా బుక్కుల్లో మేము చదివాము. కానీ అది కాదు, అక్కడ ధ్యానము అంటే ఆ శవాలను పెట్టడానికి అదే ఎందుకు, కళ్ళు మూసుకొని అక్కడ ధ్యానం చేసి ఎప్పుడు ఆ శవాలను ఎందుకు పెడతారంటే ఆ యొక్క ఈజిప్ట్ పిరమిడ్ లో పెడితే అది ఎప్పటికీ పాడవకుండా ఉండడానికి పెట్టేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ధ్యానం పిరమిడ్ కింద ధ్యానం చేసుకుంటే కూడా ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఫ్రెష్ గా అంటే శక్తివంతంగా ఆలోచన తీరు కావచ్చు, మన శరీరంలో ఉన్న ఆ శరీర తత్వం కూడా అలా ఎప్పుడు కూడా యవ్వనంగా, ఎప్పుడు కూడా ఆ ముసలితనాన్ని తెలియకుండా ఆ ధ్యానంలో వెళ్లిపోతారు. దాని కింద ఏది పెట్టినా కూడా కూరగాయలు పెట్టి చూడండి, బయట పెడితే 2 రోజుల్లో కుళ్ళిపోతుంది టమాటా, అందులో పెడితే 2 నెలలు అలాగే ఉంటుంది. అందుకు ఆ పిరమిడ్ ను ఉపయోగించుకొని ఈ ధ్యానం అనేది దాని కింద కూర్చొని చేసుకుని చాలా మంది ఆ స్థితిని పొందుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 120 సంవత్సరాలు కూడా బ్రతికి ఉన్నారు. ఇప్పటికీ మా గురువు గారు బ్రహ్మశ్రీ పత్రిజీ, ఆయన 75 సంవత్సరాలు, ఆయన రోజు ఒక రాష్ట్రము దేశము ఎన్నో తిరుగుతున్నారు, ఇంత అలుపు లేకుండా. అంటే ఓన్లీ పిరమిడ్ ధ్యానం వల్లనే ఆయన చేయగలుగుతున్నాడు సార్. ఇప్పుడు పిరమిడ్ ధ్యానం అన్నారు, ఈ పిరమిడ్ అనేది ధ్యానం చేయడానికి ఎంత సైజులో ఉండాలి, అది ఎంత కొలతలో ఉండాలి, దీనికి కొలత అనేది ఉంటుందా లేకపోతే ఎంత ఉన్నా పర్వాలేదు? అంటే పిరమిడ్ ఎంత సైజులో ఉంటే మనకు శక్తి వస్తుంది అనేది కాదు సార్, ఎంత ఉన్నా వస్తుంది శక్తి. ఆ కొలతలు మాత్రం ఈ 4 వైపులా సేమ్ ఉండాలి, ఆ కోణం మాత్రం ఒకటిగా అయిపోవాలి, కిందనేమో సమానం ఉండాలి 4 భాగాలు. ఆ పైకి వచ్చేసరికి ఒక మొల లాగా పైకి వచ్చేసేయాలి. అప్పుడే ఈ విశ్వశక్తిని, అపారమైన విశ్వశక్తిని అది తీసుకొని అది అబ్జర్వ్ చేసి మనకు ఆ యొక్క శక్తిని మన అంతరంగంలోనికి ప్రవేశించడానికి చాలా సులువుగా దాని కింద కూర్చొని చేస్తే ఎక్కువ శక్తిని తీసుకుంటాము. ఎంత సైజున్నా ఆ శక్తిని తీసుకొని ఇచ్చేది అది సమానమే. ఓకే, అయితే మీరు చెప్పేది ఈ కాలం వాళ్ళకి అర్థం కావాలి అని అంటే ఒక టీవీ టవర్, ఒక సెల్ ఫోన్ టవర్ తీసుకుందాం. టీవీ టవర్ అనేది పైన ఉన్న శాటిలైట్ నుంచి ఆ టవర్ తీసుకొని మిగతా వాటికి వెగజల్లుతూ ఉంటుంది. అలానే ఈ పిరమిడ్ అనేది చిత్రస్కారం పెట్టిన తర్వాత పైన ఒకటే కొన వచ్చేలాగా పెడితే దాంట్లో నుంచి ఆ పవర్ అనేది డైరెక్ట్ గా వస్తుంది అని చెప్పి అంటారు. అయితే మీరు నేను కొన్ని చదివాను బుక్ లో, ప్రాణిక్ హీలింగ్ అని చదివాను. ప్రాణిక్ హీలింగ్ అంటే మీకు ఐడియా ఉందా? అయితే ప్రాణిక్ హీలింగ్ లో అక్కడ వేరే దగ్గర ఎవరికో తలనొప్పి వస్తుందనంటే వీరు ఇక్కడి నుంచే ఆ తలనొప్పిని నయం చేసే విద్య అని చెప్పి దాన్ని ప్రాణిక్ హీలింగ్ అంటే మనం దాన్ని చేయొచ్చు అన్నారు. దానికి యోగాకి, ధ్యానానికి, ఈ ప్రాణిక్ హీలింగ్ కి సంబంధం ఉందంటారా? అది ఉంటే ఉండొచ్చండి, నేను కాదనట్లేదు, జరుగుతాయి అట్లా. కానీ అలా చేసుకుంటూ పోతే అవతల వాళ్ళ లోపల మార్పేది వాళ్ళు హీలింగ్ చేసుకోవాలి. ఏది వచ్చినా కూడా అవతల వాళ్ళు ఎంతసేపు మనకు రెడీగా ఉంటారు, మనకు ఆటోమేటిక్ గా ఒక్కరే ఉన్న సమయంలో మనకు ఏదో ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మనం ఫోన్ లో మాట్లాడి వాళ్ళకి చెప్తే అంత సమయం ఉండదు. అలాంటి సమయంలో మనం ఎవ్వరి మీద ఆధారపడకుండా ఇప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ తెచ్చింది ఏంటంటే ఎవరికి వాడే హీల్ చేసుకోవాలి, ఏదొచ్చినా ఎవరికి వాడే హీల్ చేసుకోవాలి.
ఆ హీల్ చేసుకునే ఆ తత్వం మనలో ఉద్భవించి మనలో ఆటోమేటిక్ గా ఎన్నో మార్పులు, ఎన్నో హీలింగ్లు అయిపోతాయి. మనకు తెలియకుండానే కూడా ఎన్నో అనారోగ్యాలు వచ్చేవి కూడా ఈ హీలింగ్ తత్వం అనేది మన హృదయ వికసనంలో నుంచి ఆ యొక్క వైబ్రేషన్ వస్తుందన్నమాట. ఆ వైబ్రేషన్ ఎప్పుడు కంటిన్యూ అవడం వల్ల మనకు రోగాలు లేకుండా కూడా పోయే అవకాశం ఆ వ్యక్తికి ఉంటుంది. ఆ ఇంకొక వ్యక్తి ఈ వ్యక్తి మీద ఎంతకాలం ఆధారపడతాడు? అలా ఆధారపడకుండా అది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. వ్యక్తి హెల్త్ ప్రాబ్లం వచ్చి మామూలుగా ఉన్నప్పుడు తనకి తాను హీలింగ్ చేసుకోలేకపోతాడు. అవును, ఆ టైంలో హీలింగ్ అనేటువంటి ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పినటువంటి పిరమిడ్ లాంటిది అలాంటిది ఏమైనా వాడవచ్చా, లేకపోతే అతను ఏ విధంగా హీలింగ్ చేసుకోవాలి? అతను హీలింగ్ చేసే పరిస్థితులు లేడు అనుకోండి. అవును, అతను ఒక మంత్రం చెప్పే పరిస్థితులు లేడు, అన్కాన్షియస్ లో ఉన్నాడు, అతనికి హీలింగ్ ఎలా? అవును, అన్కాన్షియస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే అవతల వాళ్ళ యొక్క ఆ హీల్ పవర్ అంటే ఆ శక్తి మనం పంపించండి. అలా అన్కాన్షియస్ లో ఉన్న వాళ్ళకి పంపించకూడదు. వాళ్ళు మనిషి దగ్గర ఉండాలి, ఆ మనిషి దూరం ఉన్న పర్లేదు, దూరం ఉన్నా కూడా జరుగుతుందండి. దూరం ఉన్నా కూడా ఆ హీల్ పవర్ వెళ్ళిపోతుంది. మరి అలాంటి ఏమైనా జరిగిన సంఘటనలు ఉంటే పంచుకోండి శ్రోతలతో. ఓకే సార్. అలాంటి పరిస్థితుల్లో నేను, మా బాబు అమెరికాలో ఉంటాడండి. మా అబ్బాయి చిన్న అనారోగ్యం ఉందని చెప్పాడు. చెప్తే ఏం చేయాలో తెలియదు, వాడికి ధ్యానం అంటే కూడా తెలియదు. అప్పుడు అక్కడ బయటపడే పొజిషన్ లో లేడు ఆ అబ్బాయి, చాలా ఇంకా తట్టుకునే స్థితిలో లేడు. కాబట్టి ఆ ఇమీడియట్ గా వెళ్ళాలి అన్న ఆ ఉద్దేశంతో ఇక్కడ కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆ అబ్బాయిని నా ముందు ఊహించుకున్నాను. నా పక్కన వచ్చి కూర్చోవాలి ఈ ఆత్మ అని, హాస్టల్ గా ఆ ఆత్మ ఇక్కడ వచ్చి కూర్చోవాలని ఎప్పుడైతే కూర్చోబెట్టుకున్నానో నా పైన, ఈ అబ్బాయికి అక్కడ ఆ పెయిన్ ఇమీడియట్ గా, అంటే హాస్పిటల్ కి వెళ్లే పరిస్థితిలో కూడా లేడు, ఒక్కడే ఉంటాడు అక్కడ. కాబట్టి వెంటనే నేను ఆ ఆత్మని హాస్టల్ గా వచ్చి కూర్చోమని చెప్పగానే ఊహించుకున్నాను. వెంటనే ఈ శక్తి ఆ అబ్బాయికి వెళ్ళిపోవాలి, వెంటనే ఆ అబ్బాయి తగ్గిపోవాలి, తర్వాత వాడికి ధ్యానం గురించి చెప్పాలి, వాడు ధ్యానం చేసుకోవాలి అని ఎప్పుడైతే అనుకున్నానో వెంటనే ఆ అబ్బాయిలో ఆ పెయిన్, ఆ కడుపులో పెయిన్ వెంటనే తగ్గిపోయిందని కూడా ఫోన్ చేసి చెప్పాడండి. ఓకే, చాలా సంతోషం. అయితే ఇది ఎన్ని సంవత్సరాల కింద జరిగింది? నేను ధ్యానంలోకి వచ్చి 2010లో వచ్చానండి. ఇది జరిగింది 2011లో జరిగింది. అయితే ఇప్పుడు నా కార్యక్రమం పేరు ఏంటంటే సామాన్యుడితో ఒక రోజు, ఒక సామాన్యుడు. నేను ఎవరిని చేసినా వాళ్ళు సామాన్యుడిగానే పరిగణలోకి తీసుకుంటాను, ఎందుకంటే నా ప్రోగ్రామ్ పేరు అది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ వల్లే నాకు కొంచెం గుర్తింపు వచ్చింది కాబట్టి. అయితే మీరు ఈ ధ్యానంలో రావడానికి కారణం, ఈ ధ్యానంలోకి ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరు, ఎప్పుడు కలిగింది? ఓకే సార్, ఈ ధ్యానంలోకి రావడానికి కారణం 2010లో నేను ఒక చిన్న సమస్యతో చాలా బాధపడుతున్నాను. అది మానసికంగా. నాకు అన్ని ఏ లోటు లేదు, మంచి భర్త, పిల్లలు, ఆస్తి అంతా కూడా బాగున్నాయి. కాబట్టి నేను ఈ ధ్యానంలో చిన్న మానసిక వేదనతో నేను బాధపడుతూ ఉన్న ఈ సమయంలో మా యొక్క ఫ్రెండ్ వసంత గారని వాళ్ళ గేటుకి ఒక ధ్యానం, శ్వాస మీద ధ్యాస, బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు ఉచిత ధ్యాన శిక్షణ అనే పాంప్లెంట్ నాకు దొరికింది. ఎప్పుడైతే ఆ పాంప్లెంట్ తెచ్చి మా ఫ్రెండ్ నాకు ఇచ్చిందో, ఇదేదో బాగుంది, మానసికంగా కూడా మనము బయటపడొచ్చని ఉంది ఆ పాంప్లెంట్ లో, వెళ్దాము అని ఇక్కడ వైదేహి నగర్ లో ఆ గురువు గారి యొక్క ప్రోగ్రాం ఉంటే అక్కడికి వెళ్ళాను. నేను వెళ్లేసరికి అందరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు, నేను అందరితో పాటు కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ఏంటి కళ్ళు మూసుకొని కూర్చున్నాను? ఆ గురువు గారు చెప్తున్నాడు, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రకాశిని అని చెప్తున్నారు. ఇదేంటి కళ్ళు మూసుకుంటే ఇవన్నీ ఎలా జరుగుతాయని నాకు చాలా డౌట్ ఉండే. సరే చేసి చూద్దాం, నాకు డబ్బులేం ఖర్చు కావు కదా అని నేను ఆ ధ్యానాన్ని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడం మొదలుపెట్టాను. నా మానసికమైన ఆ ఒత్తిడిల నుంచి నేను 2 రోజులకే, నేను ఎన్నో నెలలు నిద్ర లేక, ఎన్నో నెలలు నేను అన్నం భోజనం చేద్దాము అనేసరికి ఆ యొక్క ప్రాబ్లం గుర్తు రాగానే నేను అన్నం తినక మానేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. కానీ ఈ ధ్యానంలోకి వచ్చినాక నేను ఆ ధ్యానం మొదలుపెట్టిన 4-5 రోజులకే ప్రశాంతమైన నిద్ర. ఆ ప్రాబ్లం అలాగే ఉంది, కానీ నేను శాంతిని పొందాను. అది నాకు చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి మీరు నేను ధ్యానంలో కంటిన్యూ అయ్యానన్నమాట. ఆ తర్వాత మీరు
అంత పూర్తి స్థాయి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళు ఎవరు? నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది ఈ ధ్యానంతో నాకు జరిగిన అనుభవము, నాకు జరిగిన ఆ శాంతి, మా ఫ్రెండ్స్ తో చాలా మంది, రుక్మిణి, అనిల, సుజాత గారు, కళావతి గారు, వీళ్ళందరూ కూడా ఆ అనుభవాలు, నాలో జరిగిన ఆ మార్పు, నా ప్రాబ్లం ఎలా సాల్వ్ అయినాయో అవన్నీ చూసి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా అలా మేము అవ్వాలి అని వాళ్ళు కూడా చేస్తూ వాళ్ళు కూడా ఎన్నో వాటిలలో నుంచి ఈజీగా వాళ్ళు దాటేసిన వాళ్ళు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారండి. ఓకే ఓకే, చాలా సంతోషం. సువర్ణ గారు చెప్పండి సార్. అయితే ఇప్పుడు ధ్యానం ఒక్కడ ధ్యానం జరుగుతుంది, మీ ధ్యాన మందిరంలో ధ్యానం జరుగుతుంది. అవును సార్. చాలా మంది కొత్త వాళ్ళు ఇక్కడ టెంపుల్ కి వచ్చినప్పుడు చూసేవాళ్ళు చాలా మంది వచ్చి చూసి లోపల ఏం జరుగుతుంది అని అంటే లోపల మంచి మీరు ఓంకార ధ్వని వినిపిస్తుంది, అందరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారు. ఇదేదో బాగుంది, నేను కూడా వచ్చిన తర్వాత ధ్యానం చేస్తాను అని చెప్పి వచ్చి కూర్చున్న తర్వాత అందరు కళ్ళు మూసుకున్నారు, నేను కూడా కళ్ళు మూసుకుంటా, ధ్యానం జరుగుతుందని చెప్పి కళ్ళు మూసుకోగానే కొంతమందికి ఇంటి ఆలోచనలు మళ్ళుతాయి. అవును సార్. ఇంటికాడ ఇవాళ ఆదివారం ఇక్కడ ఏదో గుడికి వచ్చి నేను ఇక్కడ ధ్యానంలో కూర్చున్నాను, ఇంటికాడ పిల్లగానికి తాళం వేసి ఇచ్చాను, వీడు తాళం తీసి ఎడిపోయాడు, ఇంట్లో కుక్కలు పోతాయో అక్కడ పోతాయో పిల్లలు పోతాయో అని చెప్పి ఈ రకమైన ఆలోచనలు కొంతమందికి వస్తుంటాయి. అవును సార్. ఇలాంటి ఆలోచన అది వస్తున్నప్పుడు వాటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అది చెప్పండి. ఓకే సార్, మంచి ప్రశ్న. ధ్యానంలో మొదటగా కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే వెళ్లిపోతూ ఉంటామో దాంతోని ఆ యొక్క మన దృష్టి మొత్తం శ్వాస మీద ధ్యాస, అంటే శ్వాసించే గాలిలో మనం ధ్యాస పెట్టమాట, గాలి బయటికి వెళ్తుంది లోపలికి వెళ్తుంది, అది మాత్రమే చూడగలగాలి. ఎప్పుడైతే శ్వాస మీద మనం ధ్యాసను ఉంచుతామో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎన్నన్నా ఆలోచనలు రానివ్వండి, కానీ దాన్ని వెంటనే పక్కన పెట్టేసి శ్వాస మీదకి వచ్చేసేయాలి. మళ్ళీ వస్తూ ఉంటది ఇంకొకటి, మళ్ళీ దాన్ని కూడా అలాగే పక్కన పెట్టి శ్వాస మీదకి వచ్చేయాలి. అలా క్రమేపీ ఒక్కరోజు 1 గంట ధ్యానం చేసినప్పుడు మొదటగా 100 ఆలోచనలు వస్తూ ఉంటాయి, తర్వాత నెక్స్ట్ డే 50 ఆలోచనలు వస్తాయి, థర్డ్ డే 25 ఆలోచనలు వస్తాయి. అలా క్రమేపీ ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. ఈ స్థితి శ్వాస మీద ధ్యాస దృష్టి మనకు పెరిగినా కొద్దీ మన ఆలోచనలు సన్నగిల్లుతూ ఉంటాయి అన్నమాట. ఆఖరుగా ఆలోచన రహిత స్థితి కూడా వెళ్ళిపోవచ్చండి. ఓకే, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు తరానికి అర్థం కావాలంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంతమంది ఎలా పెట్టాలి ధ్యాస అని అంటే, ఇప్పుడు మీరు బండి తోలుతున్నప్పుడు బండి ఎక్కగానే తాళం చేయి తిప్పుతారు, స్టార్ట్ చేస్తారు, వెళ్ళిపోతుంటారు, దారిలో వేలు వెళ్ళిపోతుంటారు. మరి ఆ వేలు వెళ్ళిపోతున్నప్పుడు మీకు కంటిన్యూ దాంట్లో అది వస్తూనే ఉంది కదా, మీరు బండి ఎక్కిన తర్వాత బండి తోలాలి, ఆ తోలుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఆలోచనలు వస్తుంటే పోతుంటే ఎంతగా అయితే బండి ఎక్కి తోలుతున్నారు కదా. అవును, ఈ విధంగా వాళ్ళకి అర్థం కావాలని చెప్పి నేను చెప్తున్నా. అయితే చాలా చక్కటి ఆలోచన. సువర్ణ గారు, ఇప్పుడు చెప్పండి సార్. ధ్యాన యోగం వల్ల ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి, కొన్ని శరీర రుగ్మతులుంటే తొలగిపోతాయి, ఇలాంటివన్నీ చెప్పారు కదా. దీనివల్ల ఏమేమి తగ్గుతాయి, ఏమి రుగ్మతులు దూరం అవుతాయి, ఎలా దూరం చేసుకోవచ్చు దీంట్లో? ఇప్పుడు ధ్యానం ద్వారా రుగ్మతులు అంటే మనకొచ్చే జబ్బులు, ఏ జబ్బైనా సరే, కానీ ఆ జబ్బు ఎందుకు మనకు వచ్చింది అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఏదైనా కావచ్చు, ఒక ఇబ్బంది, ఆ ఇబ్బంది వల్ల ఇప్పుడు ధ్యానం ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే ఇది అంతర్ముఖ ప్రపంచం, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, ఇది ఆత్మ జ్ఞానానికి సంబంధించిన జవాబే చెప్పేది. అయితే ఏ సమస్య వచ్చినా అది మనం గతంలో ఎవరికో ఇచ్చింది కాబట్టే ఇప్పుడు మనం దాన్ని అనుభవిస్తున్నాము అన్నది. అయితే ఏదైతే ఇచ్చామో అదే వస్తుంది. అది ఎలా తగ్గించుకోవాలంటే ఇప్పుడు మనము ఒక వ్యక్తికి బాధ పెట్టాము, అది అక్కడ ఆ వ్యక్తి బాధపడుతున్నారు, చాలా దుఃఖంలో ఉన్నారు, మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ ప్రాణిని బాధ పెడితే మనకు ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులే మనము రోగాలుగానో ప్రాబ్లమ్స్ గానో అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనము దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటే ఈ ధ్యాన శక్తి ద్వారా, ఈ అపారమైన విశ్వశక్తిని మనకు శ్వాస మీద ధ్యాస ద్వారా మనము ఆ శక్తిని పొంది మనలో ఉన్న ఆ యొక్క శక్తి తరంగాలు మన నాడీ మండలం అంతా చేరినప్పుడే ఆ వ్యక్తిని క్షమించేసేయాలి. ఆ వ్యక్తిని ఎప్పుడైతే క్షమిస్తామో
అక్కడ మనకు ఆ కర్మ లింక్ అనేది కట్ అవుతుంది. అలా తగ్గించుకోవచ్చు తప్ప ఏ క్షమాపణ లేదు, ఏది లేకుండా కళ్ళు మూసుకొని అన్ని జరిగిపోతాయంటే ఇది అబద్ధమండి. ఓకే ఓకే. ఇప్పుడు ధ్యానంలో ఇవి జబ్బులు తగ్గిపోతాయి, కొన్ని జబ్బులు తగ్గిపోతాయి అని అంటున్నారు కదా. అవును సార్. ఇవి ఎటువంటి అంటే ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నటువంటి జబ్బులు అంటారా, లేకపోతే ఎటువంటి జబ్బులు అంటారా? ఈ జబ్బులు ఫస్ట్ మెయిన్ గా మనకి ఏ జబ్బు చేయగానే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్తున్నాం కూడా. ఆ డాక్టరు మనకు ఏమిస్తున్నాడు, తాత్కాలికంగా అప్పుడు నయం అవ్వడానికి. ఇప్పుడు కడుపులో తలనొప్పి ఉందనుకోండి, ఆ తలనొప్పి తగ్గడానికి టాబ్లెట్లు ఇస్తున్నారు. ఆ తలనొప్పి మళ్ళా కొన్ని రోజులకు రావచ్చు, రాకపోవచ్చు. ఆ తలనొప్పి ద్వారా మనకు ఎందుకు ఈ తలనొప్పి వచ్చింది, అక్కడ డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుతూనే ఇక్కడ మనము దానిని ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఈ ధ్యాన యోగంలో ఉందండి. ఎందుకంటే ఇప్పుడు తలనొప్పి బాగా ఉంది అంటే మనం ఎవరేమో తలకి ఇబ్బంది పెట్టాం కాబట్టి ఆ ఇబ్బంది సంబంధించిన ఆ యొక్క కర్మ సిద్ధాంతమే మనకిప్పుడు తలనొప్పి వస్తుంది. అయితే ఏం చేయాలి ఇప్పుడు? ఆ ఆత్మకి, ఏ ఆత్మకైతే నేను తలనొప్పికి పెయిన్ కలిగించానో అందుకే నేను పెయిన్ అనుభవిస్తున్నానన్న సత్యాన్ని తెలుసుకొని అక్కడ ఆ ఆత్మకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పినప్పుడు ఆ కర్మ లింక్ కట్ అవుతుంది. ఇలా క్షమాపణ ద్వారా కర్మలు కట్ చేసుకుంటూ మనము మళ్ళీ చేయకుండా ఉండాలి. ఏ ప్రాణిని హాని చేయకుండా, హింస పెట్టకుండా ఉన్నప్పుడు మనకు ఎలాంటి జబ్బులు రాకుండా కూడా మనము జీవితాంతము సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి అవకాశం ఉంటుంది సార్. ఓ, చాలా చక్కటి సమాధానం. ఎందుకంటే ఎన్నో ఉపన్యాసాలు విన్నా, ఇది కొత్త రకంగా ఉంది. అయితే నేను రామకృష్ణ మిషన్ అనే సంస్థకి కొన్నిసార్లు వెళ్ళాను నేను. అయితే అక్కడ ఏ విధానం చెప్పారంటే, అక్కడ మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలోచించిన ఆలోచనలు సాయంత్రం డిలీట్ చేయండి, సాయంత్రం రిమూవ్ చేసుకోండి, ఆ తర్వాత పొద్దున్న లేచిన తర్వాత కొత్త ఆలోచనలతో మీ జీవితాన్ని ప్రారంభించండి అని అంటారు. ఈ ధ్యానంలో కూడా ఇలాగే అంటారా? ధ్యానంలో కూడా మనము ముందుగా క్లియర్ చేసుకునేది మన ఆలోచనలు. మన ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు పోతున్నాయి మన లోపల వెళ్లే ఆలోచన మనకు హాని చెయ్యనివి, అవతల వాళ్ళకు కూడా హాని చెయ్యనివి అనే ఆలోచనలు మాత్రమే ఉండాలి మన లోపల. ఇప్పుడు మన ఆలోచన క్రూరంగా వెళితే ముందు ఒకరిని కొట్టాలన్నా, తిట్టాలన్నా, ఏం చేయాలన్నా ఫస్ట్ ఆలోచననే ప్రేరేపిస్తుంది మనిషిని. కాబట్టి మనం సరి అయిన ఆలోచన ఆలోచిస్తే మనము అలాంటి ఆ యొక్క ప్రేరణ కలగదు, అవతల వాళ్ళని మనం బాధ పెట్టము. అలాగా ఆ బాధకు సంబంధించింది మళ్ళీ పెంచుకోవటము, తీసేసుకోవటము, డిలీట్ చేసుకోవటం ఇవన్నీ ఏముండవు. ముందు మన ఆలోచనలు సరి చేసుకుంటూ వెళ్ళాలండి. సరి అయిన ఆలోచనలు ఆలోచించుకుంటూ. చక్కటి ఆలోచనలు. ఇప్పుడు సమస్యలు ఉంటాయి. అవును సార్. ఇంట్లో ఉన్న తర్వాత సమస్యలు ఉంటాయి. అవును. ఇట్లా పిల్లలతో సమస్య కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీతో, పెద్దవాళ్లతో. ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పే పని లేదు. అవును. వాళ్ళు ప్రతిదానికి సమస్య అనుకుంటారు వాళ్ళు. అవును. అని అంటే వాళ్ళు ఇప్పుడు ఇంట్లో స్త్రీ ఉంటే, ఇంట్లో వాళ్ళ కోడలు ఉందనుకోండి, కోడలు ఇంట్లో పిల్లల్ని స్కూల్ కి పంపించేసి, భర్తను ఆఫీసుకు పంపించేసి వీళ్ళకి పెట్టి ఏదో కొంచెం ట్రస్ట్ లో ఉంటది. అవును. ఈ ట్రస్ట్ లో ఉన్నప్పుడు ఈ పెద్దవాళ్ళు అది పట్టించుకోకుండా నాకు అది కావాలి, ఇది కావాలని అంటుంటారు. అవును. దీంట్లో నుంచి ఇప్పుడు ఒక మంచి ఆలోచనలు రావాలి అని అంటే అందరితో కూడా కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు అప్పుడప్పుడు చిరాకు వస్తుంటది. అవును సార్. పిల్లల మీద చిరాకు పడటము, ఏదంటే పెద్దవాళ్ళ మీద చిరాకు పడలేక పిల్లల మీద, భర్త మీద చిరాకు పడుతుంటది. ఇలాంటి చిరాకు లేకుండా, చింత లేకుండా హ్యాపీగా జీవితం గడవాలంటే వీళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉండాలి? ఇంట్లో ఉన్న ఒక హౌస్ వైఫ్ కి. చాలా బాగా అడిగారండి. చాలా అవసరం అందరికీ కూడా. ఇప్పుడు ఒక స్త్రీ ఇంట్లో ప్రశాంతంగా ఉంటే తన ఆలోచన విధానం, తన యొక్క నడవడి, తన ధర్మ సత్య మార్గం, ఎవరిని ఎవరు ఇబ్బందులు పెట్టకుండా ఒక స్త్రీ ఉంటేనే ఆ ఇల్లు స్వర్గంగా ఉంటుంది. ఈ యొక్క స్త్రీయే ఆ యొక్క చికాకుతో, టెన్షన్తో, గందరగోళంతో ఉన్నప్పుడు ఆ ఇల్లు మొత్తం నరకంగా మారిపోతుంది. ఆ నరకంగా మారిపోయే ఆ ఇల్లుని స్వర్గంగా చేసుకోవాలి. స్వర్గంగా చేసుకోవాలి అంటే ఓన్లీ ఆ స్త్రీ ఆలోచన తీరు మారాలి. ఎలా మారాలి అంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు మనకు చేతగాంది, చేతనైంది వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు మాత్రం అన్ని విధాలుగా చేసి పెట్టమంటూ ఉంటారు ఒక్కొక్కళ్ళ ఇంట్లో. అలాంటి సమయంలో మనము ఒక విశాల హృదయంతో ఆలోచించాలి.
ఎలాంటి విశాల హృదయంతో ఆలోచించాలంటే మనం కూడా పెద్దవాళ్ళం అవుతాం కదా, మరి మనం నేను వాళ్ళని చిరాకు పడుతుంటే నా పిల్లలు కూడా నాకు కూడా ఆ ఏజ్ వచ్చినాక వాళ్ళు కూడా చిరాకు పడతారు కదా, మరి అప్పుడు నేను బాధపడతాను కదా అన్న ఆ హృదయంతో మనం ఆలోచిస్తే అక్కడ వాళ్ళకి చికాకు పడకుండా వాళ్ళని హ్యాపీగా మనం చేయగలుగుతాం. అది కూడా మనము మన బాగు కోసమే, నేను ఇక్కడ బాగు చేస్తే నాకు బాగా జరుగుతుందన్న ఆలోచనతో కనుక ఆలోచిస్తే ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయమండి. ఓకే, చాలా సంతోషం. అయితే ఇప్పుడు ధ్యానం అన్నది ఉదయం సాయంత్రమే ఇవి క్లాసెస్ నడుస్తాయి ఎక్కువగా. అవును సార్. మధ్యాహ్నం నడవదు. ఇంట్లో వీళ్ళందరినీ పిల్లలు పెద్దవాళ్ళకి పెట్టి పిల్లల్ని స్కూల్ కి పంపించి భర్తను ఆఫీస్ కి పంపించేసరికి 10 అయిపోద్ది. 10 గంటలకి ధ్యాన మందిరాలన్నీ మూసేస్తారు. అప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ సాయంత్రం వద్దాం అనుకుంటే సేమ్ అదే పరిస్థితి. భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు, ఆయనకి బాగోగులు చూసుకోవాలి, ఆయనకి టిఫిన్, మళ్ళీ పెద్దవాళ్ళకి టిఫిన్, పిల్లలకి టిఫిన్ పెట్టేసి పండుగ. ఈ సందర్భంలో ధ్యానం చేసుకోవడానికి టైం లేదు ఉదయం సాయంత్రం అనేది. అవును. మరి మిట్ట మధ్యాహ్నమే కుదురుతుంది. మిట్ట మధ్యాహ్నం ధ్యానం చేయొచ్చా? చేస్తే ఉదయం చేసేదానికి సాయంత్రం చేసేదానికి మధ్యాహ్నం చేసేదానికి ఏమన్నా మూడు ఒకే తీరుగా ఉంటాయా, లేకపోతే ఏమన్నా వేరియన్స్ ఏమైనా ఉంటాయా? ధ్యానము ఉదయం సాయంత్రం చేసుకోవడం వల్లనే ఎక్కువ పవర్ తీసుకుంటాం అన్నది కాదు సార్. ధ్యానం అన్నది మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు. మనకు అన్ని పనులు అయిపోయిన తర్వాత పిల్లలను చక్కగా బడికి పంపించి భర్తని ఆఫీస్కి పంపించి పెద్దవాళ్ళు ఉంటే వాళ్లకు టిఫిన్ పెట్టేసి హాయిగా మనకు పనంతా అయిపోయినాక కూడా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఉదయం సాయంత్రం ఎంత ఆ యొక్క విశ్వశక్తిని పొందుతామో ఆ మధ్యాహ్నం చేస్తే కూడా అంతే విశ్వశక్తిని పొందుతాం. దాంట్లో తేడానే లేదు. అయితే అక్కడ మనం మధ్యాహ్నము ఎందుకు ఈ ఉదయం సాయంత్రం ఎందుకు తీసి ఉంచుతారు? అక్కడ వెళ్ళకపోతే మేమేమన్నా ఇంట్లో చేసుకుంటే ఏమన్నా లాస్ అవుతామా, మేము మాకేమన్నా తక్కువ ఎనర్జీ వస్తా? లేదు అట్లాగా. కానీ మనము ధ్యానం ఎంతసేపు చేశావు అన్నదానికంటే కూడా నీ ఆలోచన విధానం ఎలాగుంది అన్నది ఇంపార్టెంట్. తన చుట్టూ తన తిరుగుకుంటూ చూసుకోవాలి. నేను ద్వేషంగా ఆలోచిస్తున్నానా, ప్రేమగా ఉన్నానా, నేను ఈ పిల్లలందరికీ సేవ నేను మంచి ప్రేమ భావంతో చేస్తున్నానా, విసుగుతో చేస్తున్నానా అన్నది మనము ప్రతి క్షణం చూసుకుంటే చాలు. ఇంట్లో ధ్యానం చేసుకున్న సెంటర్ కు, ఈ ధ్యాన సెంటర్ కు వచ్చిన దాని ఫలితం కూడా మీరు ఇంట్లో పొందవచ్చు. సరే, సంతోషం, బాగుంది. ఈ పిరమిడ్ ధ్యానం అని చెప్పి ఇవి ఇందాక చెప్పారుగా మీరు, పైన కోణాలన్నీ కింద సమానంగా ఉండి పైన కోణం అంతా ఒకటి రావాలని అన్నారు. అవును సార్. అయితే ఇది ఇప్పుడు కల్చర్ ఎట్లా ఉందనంటే ఇండివిజువల్ హౌసెస్ లేవు, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. అపార్ట్మెంట్ లో పైన 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 మనకి మన పైన పైన వేరే వాళ్ళు ఉంటారు, ఆ పైన వేరే వాళ్ళు ఉంటారు, ఆ పైన వేరే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పిరమిడ్ ఇది నిర్మాణం చేసుకోలేము. ఇది తీసుకుని వచ్చేసి మన ఇంట్లో కట్టుకున్నప్పుడు దానిపైన వేరే వాళ్ళు ఉంటారు కదా, దీనివల్ల ఏమైనా ఉపయోగం తక్కువ ఉంటుందంటారా, లేకపోతే పెడితే మంచిదంటారా, పెట్టకుండా ఉంటే మంచిదంటారా, లేకపోతే పైన టాప్ పైకి వెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందంటారా? టాప్ పైన పిరమిడ్ అంటే సింగిల్ హౌస్ అయితే మన యొక్క అలా టాప్ పిరమిడ్ కట్టుకోవచ్చు. లేదు అంటే మనము మన ఇంట్లో కూడా పిరమిడ్ ఎంత సైజ్ అన్నది కాదు, 5 to 5 అంటే ఈక్వల్ 5, లేదు అంటే 18, 16, 16, 16, 2.5, ఏ పిరమిడ్ అయినా తెచ్చుకొని మనము తయారు చేసుకున్న పిరమిడ్ మన ఇంట్లో పెట్టుకోవచ్చండి. అక్కడ మనం ఏ పిరమిడ్ లో కూర్చొని, ఎంత చిన్న పిరమిడ్ లో కూర్చొని చేసుకున్నా కూడా మనం అంతే శక్తిని పొందుతాం. దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. నిర్మాణం చేసుకొని కట్టుకుంటే 10 మందికి ఉపయోగపడుతుంది. ఒక చిన్న పిరమిడ్ కట్టుకొని కూర్చుంటే ఆ ఒక్కరే కూర్చోవచ్చు. 10 by 10 కట్టుకున్నాం అనుకోండి, ఒక 10 మంది. అపార్ట్మెంట్లలో మనం మధ్యలో ఉంటాం, రూప్ పిరమిడ్ కట్టుకోలేం. అయితే మన ఇంట్లో చిన్న పిరమిడ్ అలా తయారు చేసి చాలా దొరుకుతాయి. మనం ఇంట్లో తెచ్చుకొని కూడా మనం దాన్ని కట్టుకోవచ్చు, దాని కింద ధ్యానం చేసుకోవచ్చు. అలా ఏ అపార్ట్మెంట్లలో అయినా సరే ఆ చిన్న పిరమిడే ఆ ఇంటిని, ఇంకా చెప్పాలంటే ఆ ధ్యానం చేసే వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, ఆ యొక్క అపార్ట్మెంట్ ను కూడా రక్షిస్తుంది పిరమిడ్. అంత పవర్ఫుల్ పిరమిడ్. మరి అలాంటప్పుడు మరి పైన టెరాస్ మీద పెడితే మంచి ఉపయోగం అంటారా చిన్నది, లేకపోతే ఎవరి రూమ్ ఉంటే వాళ్ళ రూమ్ నే పెట్టుకుంటే మంచిది అంటారు? ఎవరి రూమ్ లో వాళ్ళు పెట్టుకుని ధ్యానం చేయడం కూడా చాలా మంచిది. అలా కూడా చేసుకోవచ్చు. అలా పైన వేరే వాళ్ళు ఉన్నారని మన సంబంధం లేదు. లేదు సార్, పిరమిడ్ ఎక్కడ ఉన్నా గానీ ఆ పై నుంచి టాప్ నుంచి అనేది పవర్ అనేది వచ్చేస్తుంది. టాప్ మీద పెట్టుకుని నువ్వు కింద కూర్చొని చేసినా అక్కడ 10 మందికి ఉపయోగపడుతుంది. ఆ 10 మందిలో నువ్వు ఉంటావు, అందరికి సమానము, నువ్వు ఇంకా శక్తిని పంచిన వాళ్ళు అవుతారు. దానివల్ల కూడా ఎంతో సత్కర్మను పొందుతాము. అలా
అపార్ట్మెంట్ పైన కట్టుకున్నా కూడా ఆ అపార్ట్మెంట్ ను నిన్ను అందరినీ కూడా ఎవరైతే శ్వాస మీద ధ్యాస ఉంచుతారో వాళ్ళందరినీ కూడా ఆ యొక్క శక్తి వచ్చి వాళ్ళందరి అంతర్స్థితి మారిపోయి వాళ్ళలో చాలా ఒక పరివర్తన చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ధ్యానం చేయని వాళ్ళని కూడా రక్షింపబడుతుందా అంటే ఇక అది మనము వాళ్ళ చేతిలో ఆధారపడి ఉంటుంది. అదే డాక్టర్ టాబ్లెట్ ఇస్తే వేసుకుంటే తగ్గుద్ది, అంతే, చూస్తే తగ్గదు అంటారు. ఇప్పుడు వర్షం కురుస్తుంది సార్, వర్షం కురుస్తుంది, ఆ వర్షం కురుస్తుంది, మనము ఒక పాత్ర తీసుకెళ్లి ఇలా పెట్టేస్తే ఆ పాత్ర నిండుతుంది. అదే పాత్రను బోర్లిచ్చి పెడితే పాత్ర నిండదు, అంతే తేడా. ధ్యానం చేసే వాళ్ళు ఆ జ్ఞానంతో విరాజిల్లుతున్న వాళ్ళు ఆ పాత్ర నింపుకుంటారు ఆ ఎనర్జీ పవర్ కి. ఈ యొక్క ధ్యానం చేయకుండా అలా వదిలేసిన వాళ్ళు పాత్రను బోర్లిచ్చి పెట్టుకున్నట్టే అలా తేడా అలా జరుగుతుంది, అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు సార్. సరే, మనకి పాజిటివ్ వైబ్రేషన్, నెగిటివ్ వైబ్రేషన్, నెగిటివ్ ఉందని ఎలా తెలుసుకోవాలి, పాజిటివ్ వస్తుందని ఎలా తెలుసుకోవాలి? పాజిటివ్ థింకింగ్ అంటే ఎలా? నెగిటివ్ అనట్లేదు, ఇప్పుడు వైబ్రేషన్స్ మన మీద వస్తున్నాయి, అవి కనిపెట్టడం అంటే తెలుసుకోవడం ఎలా? అవును. నెగిటివ్ వైబ్రేషన్స్ మన నుంచి వెళ్ళిపోతున్నాయి, అవి తెలుసుకోవడం ఎలా? పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది తెలుసుకోవడం ఎలా, నెగిటివ్ వైబ్రేషన్ బయటికి వెళుతుంది తెలుసుకోవడం ఎలా అంటే, ఎప్పుడైతే మనము శ్వాస మీద ధ్యాస ఉంచుతామో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనలో మన యొక్క తల మధ్య భాగంలో బ్రహ్మరంధ్రము గుండా మన అంతర్ శరీరంలోకి వెళుతున్నప్పుడు నువ్వు శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆ వైబ్రేషన్ నీకు వస్తుంది. నెగిటివ్ వైబ్రేషన్ వెళ్లిపోవాలి అంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనలో జరుగుతున్న ఆ పరిణామం అంటే ఆ పరివర్తన, మన ఆలోచన తీరు ఇంతకు ముందు ద్వేషంగా ఉండేది, ఇప్పుడు అదే ద్వేషంగా ఉన్న ఆలోచన ప్రేమగా మారిందంటే నువ్వు పాజిటివ్ యొక్క వైబ్రేషన్ పొందుతున్నావు అని అర్థం. అదే నెగిటివ్ ఆలోచనలు ఇంకా కూడా అందరిని చూసిన అసహ్య, ద్వేషం, కోపం, అహంకారం వస్తుంది అంటే నువ్వు ఇంకా నెగిటివ్ వైబ్రేషన్ తోనే ఉన్నావు అని తెలుసుకోవాలి సార్. ఓకే ఓకే. మరి అలాంటి ఆలోచనలు బయట బయటికి వెళ్తే రకరకాల వ్యక్తులు చూస్తుంటాం మనం. టీవీ చూస్తున్నా గానీ, పేపర్ చదివినా గానీ అవి ఒక రకమైన వార్తలు వస్తుంటాయి. దాంట్లో అవి చూసిన తర్వాత మనసు అనేది చెలించిపోతుంటది. వార్తలు చూసిన తర్వాత వాటి నుంచి వార్తలు చూడకుండా ఉండడం మీరంటావా? ఒక చూసిన తర్వాత వాటిని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి? ఓకే సార్, ఇప్పుడు బయట ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి. అయితే ఏ సంఘటన జరిగినా దాన్ని ఏం చేస్తున్నాం, మనం మోస్తున్నాం. ఆ సంఘటనని మనలోనే ఇంకా ఇప్పుడు మనకు జరుగుతున్న మన యొక్క ప్రస్తుత క్షణంలో ఏం చేస్తున్నామో తెలియదు. బయట ఏదైతే చూసామో దాన్నే మోస్తూ, దాన్నే ఆలోచిస్తూ అందులోనే ఉంటున్నాం. కాబట్టి అది మనకు చాలా నష్టం కలిగిస్తుంది. దాన్ని ఏ విధంగా దాన్ని తొలగించుకోవాలి అంటే, దాన్ని తొలగించుకోవటానికి ఇంతకుముందు ఏముందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనలో ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎంత పెంచుకుంటామో అది ఆ యొక్క నెగిటివ్ వైబ్రేషన్ అంత తొందరగా తొలగించుకోవచ్చు. మొయ్యం ఇంకా అది అక్కడ చూస్తాం, అక్కడే వదిలేస్తాం. అంటే అక్కడ ఎలా వదిలేయాలి అంటే, ఇది నేను దీన్ని చూశాను, దీన్ని చూడడం వల్ల ఇది అదే పనిగా నాకు 24 గంటలు నా తలలో ఉంటుంది. నేను నా పిల్లల గురించి, నా భర్త గురించి, నా వంట గురించి, నా యొక్క అన్ని మర్చిపోయి దాన్నే మోస్తున్నాను, నేను ఎంత నష్టపోతున్నాను అన్న సంగతి తెలుసుకుంటేనే దాన్ని బయటికి తీసేయగలుగుతాం. ఓకే, చాలా సంతోషం. అయితే ఇప్పుడు తీర్థయాత్రలు, కొంతమంది అదే పనిగా తిరుపతి వెళ్తుంటారు, గుళ్ళకి వెళ్తుంటారు, దేవాలయాలకు వెళ్తుంటారు. కొంతమంది ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ధ్యానం చేస్తుంటారు. గుళ్ళకి దేవాలయాలకి వెళ్ళడం వల్ల ఉపయోగం, ఈ ధ్యానం వల్ల ఉపయోగం రెండు సమానమే అంటారా? ఇప్పుడు గుళ్ళకు, దేవాలయాలకు, తీర్థయాత్రలు ఎందుకు వెళ్తూ ఉన్నామంటే సార్, అక్కడ ఒక విగ్రహాన్ని మనము పూజించడానికి వెళ్తున్నాం. ఎందుకు విగ్రహాన్ని పూజిస్తాము అంటే నిగ్రహ శక్తి రావటానికి పూజిస్తాం సార్. ఆ నిగ్రహ శక్తి మన ఇంద్రియాలను నిగ్రహించుకోవటానికి ఆ నిగ్రహ శక్తి లేక ఆ విగ్రహాన్ని అడుగుతూ ఉంటాం, అడగవలసిందే. నిగ్రహ శక్తి వచ్చిన తర్వాత ఆ విగ్రహంతో పని లేకుండా కూడా మనం ఉండవచ్చు. అయితే ఇప్పుడు గుళ్ళకి ఎందుకు వెళ్తున్నాము అంటే మనలో చిన్న చిన్న భయాలు,
ఆ కోరికలు కావచ్చు, ఇవి తీరకపోతే నేనేమైపోతా, ఇది తీరాలని ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలో మనం గుడికెళ్లి ఆ పరమాత్మని అడుగుతున్నాం. బాబాని గాని, వెంకటేశ్వర స్వామిని గాని వీళ్ళందరినీ అడుగుతూ ఉన్నాం. ఏమని? తండ్రి, నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యలో నుంచి నేను బయటపడాలి అని అడుగుతూ ఉన్నాం. ఎందుకు అడుగుతున్నాము? అసలు ఆ సమస్యను ఎలా బయటపడేసుకోవాలో మన దగ్గరే ఉంది ఆన్సర్. కానీ ఆ నిగ్రహ శక్తి లేక ఆ యొక్క గుళ్లలోకి వెళ్లి అడుగుతున్నాము. అది పొందుతున్నాము అంటే కొంతమంది పొందుతుండొచ్చు, కొంతమంది పొందలేకపోవచ్చు. నిగ్రహ శక్తి వచ్చిన తర్వాత ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఇప్పుడు నేను ఎందుకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అంటే అప్పుడు జ్ఞానం నిగ్రహ శక్తి ఉంటే గనక ఓ ఇది నేను ఎప్పుడు ఇంకొకరిని అలా అనేది కాబట్టి ఇప్పుడు నన్ను అందరు అంటున్నారు అన్న సంగతి తెలుసుకున్నాక ఇంకా ఇవన్నీ కూడా ఈ జ్ఞానం ధ్యానం ద్వారానే అలా తెలుసుకుంటాము. అప్పుడు తగ్గించుకునే శక్తి అంతా మన దగ్గరే ఉంది. ఈ యొక్క ఏది వచ్చినా కూడా ఈ పూజ ఈ గుళ్ళల్లోకి వెళ్లి ఏదైతే మొక్కుతున్నామో, ఏది కావాలని కోరుతున్నామో ఇది ఇక్కడే కూర్చొని కూడా మనం అది పొందేయవచ్చు అన్నది ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకుంటాం సార్. ఇప్పుడు పరీక్షల సమయం దగ్గర పడింది. అవును సార్. అయితే ఇప్పుడు పిల్లల్లో ఏకాగ్రత పెరగాలి, చదివింది గుర్తుండాలి అంటే వాళ్ళకేమైనా ఇలాంటి ధ్యానం చేస్తే సరిపోతుందంటారా, లేకపోతే ఏ విధంగా వాళ్ళని గుర్తుండాలంటే ఏం చేయాలి, ఎటువంటి ధ్యానం చేయాలి? అవును, ఇప్పుడు పిల్లలకు ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, ఈ కాన్సన్ట్రేషన్ ఉంటేనే ఆ పిల్లలు ఆ చదివింది బుర్రకెక్కి వాళ్ళు ఎగ్జామ్ లో చక్కగా రాస్తారు. దానికి ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత కావాలంటే ఆ పిల్లల్లో కూడా ఆలోచన తీరు కూడా బాగుండాలి. ఎందుకంటే అక్కడ పెంచే తల్లిదండ్రుల్లో కూడా ఉండాలి. ఆ తల్లిదండ్రులు కూడా అసమానం పిల్లల్ని ఏదో ఒకటి ఆ పక్కన వాళ్ళని, వాడు చూడు ఎంత బాగా రాశాడు, ఈడు చూడు ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడు, ఆ ఎదురింటోడు చూడు 100కు 100 తెచ్చుకున్నాడు, ఇలా పిల్లల్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం సార్. ఆ డిస్టర్బ్ చేయడం వల్ల ఆ పిల్లల్లో ఆ ఏకాగ్రత ఉన్నది కూడా కాస్త మాయమైపోయి ఇప్పుడు వాళ్ళ చంచలమనే మనసుతో ఉన్నారు. ఆ చంచలమైన మనసుతో ఈ తల్లిదండ్రులది ఏం పట్టించుకోకుండా ఏకాగ్రతతో గనక వాళ్ళు ముందుకెళ్లాలి అంటే, వాళ్ళ జీవితం చాలా బాగుండాలి అంటే ఈ ఏకాగ్రత కోసం మెడిటేషన్ ఒక్కటే సరి అయిన మార్గం సార్. ఓకే, మెడిటేషన్ చేస్తే ఎటువంటిదైనా సాధించగలం. చాలా అద్భుతంగా చెప్పారు సువర్ణ గారు. చెప్పండి సార్. ప్రశ్న అడుగుతున్నాను. చెప్పండి సార్. అయితే మారుతున్న కాలంలో ఈ ఉరుకుల పరుగుల జీవితాల్లో మనిషికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు ఏమిటి చెప్పండి. ఇప్పుడు ఈ ఉరుకుల పరుగుల ఈ సమాజంలో మనిషికి ఉండవలసినవి ఏది చేసినా చేయకపోయినా 3 లక్షణాలు ఇవి ఖచ్చితంగా ఉండాలి. కృష్ణుడు భగవద్గీతలో కూడా చాలా చోట్ల చెప్పారు. అయితే భక్తి, ఆధ్యాత్మికత, ధర్మం, ఈ 3 ఉండవలసిన లక్షణాలు. భక్తి అంటే మనం ఏమనుకుంటున్నాము అంటే ఒక గురువారం వచ్చిందంటే తలస్నానం చేసి ఒక దేవాలయం చుట్టూతో తిరిగి పువ్వులు పెట్టి కొబ్బరికాయ కొట్టి వచ్చింది భక్తి అనుకుంటున్నాం. దానివల్ల ఏది చేసినా ఒక ఉపయోగం అనేది ఉండాలి, అంటే మనలో మార్పు జరగడానికి కోసమే ఉండాలి. కాబట్టి భక్తి అంటే మెయిన్ గా ఏంటి అంటే, భక్తి అంటే ప్రతి ఒక్కరిలో పరమాత్మని చూసేదే భక్తి. ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలో పరమాత్మని చూస్తామో ఇంకా అక్కడ ప్రతి ఒక్కరిలో పరమాత్మని చూసినప్పుడు ఇంకా మనం దేనికోసము అవి చెయ్యాలి. మనలో పరమాత్మ ప్రతి 10 మనిషి దగ్గర నుంచి ఏ లెవెల్లోనైనా ప్రతి ఒక్కరిలో పరమాత్మని చూసినట్టయితే మన హృదయ వికసన జరుగుతుంది. మనము శాంతిగా ఉండడానికి ఈ ఉరుకుల పరుగుల ఈ యొక్క సమాజంలో మనము అలా చూసినప్పుడు ఆనందంగా మరి పూజ చేయాలి. ఉరుకుల పరుగుల ఈ ప్రపంచంలో పూజ చేయాలి అంటే గుడికి వెళ్ళాలి, 1 గంట సేపు పడుతుంది. కానీ నువ్వు 1 నిమిషంలో కూడా ఆ స్థితిని పొందాలి అంటే ప్రతి ఒక్కరిలో పరమాత్మను చూసుకున్నట్టయితే మనం చక్కగా అలాంటి యొక్క స్థితిని పొందవచ్చు. ఆధ్యాత్మికత అంటే ఏమనుకుంటున్నాం, బుక్కులు చదవడము, ఈ పారాయణాలు చేయటము, ఇవన్నీ అనుకుంటున్నాం. దానివల్ల ఏంటి ప్రయోజనం? అక్కడ భగవద్గీత చదువుతాం, రీడింగ్ రూమ్ లో, వంట రూమ్ లో వెళ్లి కోడల్ని టార్చర్ పెడతాం. అది ఎలాగా ఆధ్యాత్మికత అవుతుంది? కాదు. ఆధ్యాత్మికత అంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం మనల్ని మనము చెక్ చేసుకోవటమే ఆధ్యాత్మికత. ఎలాంటి ఆలోచనలతో ఉన్నా, ఎలాంటి భావనతో ఉన్నా, ఎలాంటి అధర్మంతో ఉన్నా, ఎలాంటి అసత్యంతో ఉన్నానా, ఎలా ఉన్నాను అని చెక్ చేసుకోవటమే ఆధ్యాత్మికత. ఈ గ్రంథం చదివావంటే అన్ని గ్రంథాలు కంప్లీట్ చేసినట్టే. మెయిన్ గా ధర్మం అంటే ఏమనుకుంటున్నామంటే మనము ప్రతి ఒక్కరిలో
ఎవరిని డబ్బు ముంచట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు. నేను నా డబ్బుతో నేనే హాయిగా చక్కగా నేను జీవిస్తున్నాను, నేను ఎవరిని ఏమనట్లేదు కదా, ఇది ఇంతకంటే ధర్మం ఏముంది అనుకుంటున్నాం. ఓకే, అది ధర్మమే, అది ఉండవలసిందే. కానీ ధర్మం అంటే ఏ ప్రాణిని హింస పెట్టకుండా ఉండడమే ధర్మం. ఒక గుడికి వెళ్లి పూజిస్తున్నాం, బాబా గుడికి వెళ్లి పూజిస్తున్నాం అనుకోండి, ఆ బాబా ఏమంటున్నాడు, అందరిలో నేనున్నాను అంటున్నాడు. మరి అందరిలో నేనున్నాను అన్నప్పుడు మేకలో, కోడిలో, చేపలో కూడా ఆయన ఉన్నట్టే కదా. ఆ గుడిలో వెళ్ళేమో పూజ చేస్తున్నాం, ఆయనకే అక్కడికి వెళ్లి ఆ యొక్క ప్రాణిని హింస పెడుతున్నాం. ఇది ఎలాగ ధర్మం అవుతుంది? అందుకనే ధర్మం అంటే ఏ ప్రాణిని హింస పెట్టకుండా ఉండడమే ధర్మం. ప్రాణిని అంటే అన్ని జంతువులని, అన్ని యొక్క ఆత్మలని, అంటే మనుషులని, అందరినీ కూడా అందరూ వస్తారు అందులోనే. ఎవరిని హింస పెట్టకుండా ఉండడమే అన్నిటికంటే ధర్మం. ఇంకింతకంటే ధర్మం ఏం లేదు. ఈ 3 లక్షణాలు ఖచ్చితంగా మనిషి ప్రతి నిమిషం, ప్రతి సెకను గుర్తు పెట్టుకోవాల్సినవి. ఈ 3 గనక మనం ఆచరిస్తూ వెళ్తే 3 లోకాలను జయించినట్టే. ఇది నేను ఆచరించి అందులో నుంచి నేను బయటపడి నేను మీకు చెప్తున్నాను సార్. చాలా సంతోషం అండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు చాలా థ్యాంక్స్ అండి. మా శ్రోతల తరఫున, మా ఛానల్ తరఫున చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చారు మాకు కూడా. ధన్యవాదాలు.